జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీడియా ముందుకు రాడు, మీకు తెలియని విషయం. రికార్డెడ్ వీడియోలు వదులుతాడు అంతే. ఓకే, మీరు అంటావు ఏంటంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు అని అంటారు కదా. మీడియా కాదు, అది రికార్డ్ చేసి వదులుతాడు, అది టెలికాస్ట్ చేసుకుంటారు అంతే. మీడియా ముందుకు రాడు. అది మీడియాని ఎదుర్కొనేటటువంటి ధైర్యం కానీ, సాహసం కానీ, ఆ నాలెడ్జ్ కానీ జగన్మోహన్ రెడ్డి లేదని రాసిస్తాను. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో చేసినటువంటి అవినీతికి, అక్రమాలకి కొమ్ము కాసినటువంటి అధికారులని అరెస్ట్ చేస్తే నీకేంటి బాధ? కానీ మీరు బాగా చూడండి, ఈ అరెస్టుల పరంపర సాగిన తర్వాత నేను అవినీతికి పాల్పడలేదు, ఇదిగో ఇంత ఆదాయం వచ్చింది ప్రజల నుంచి, పలానా అకౌంట్లో నేను డిపాజిట్ చేశాను అని చెప్పడం లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, ప్రధానంగా మనం తీసుకున్న స్కామ్లో లిక్కర్ స్కామ్ కానీ తీసుకుంటే, ఇంత ప్రజల నుంచి ప్రతి షాపుకి ఒక అకౌంట్ ఉంటుంది, డిపాజిట్ ఉంటుంది. అలాగే షాపులకి సప్లై చేసినటువంటి సప్లై చైన్ అంటారు దాన్ని, సప్లై చైన్ ఉంటుంది. ఇదిగో ఇంత వచ్చింది, ఇంకెక్కడ అవినీతి జరిగింది అన్నప్పుడు వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు ఊహించుకున్నట్లు ఈ స్కామ్ ఎలక్షన్కి ముందు నుంచి నేను చెప్తూ వచ్చా, 3,200 కోట్లు కాదు, ఈ స్కామ్ మొత్తం 31,500 కోట్ల స్కామ్ అని మొట్టమొదట ఎలుగెత్తి ప్రపంచానికి చాటి చెప్పిందే నేను. ఇది 3,200 కోట్ల స్కామ్ కాదు, ఇది ఓవరాల్ స్కామ్ ఏంటంటే ఇది 31,500 కోట్ల స్కామ్. దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవరు ఏంటి అంటే, గతించినటువంటి పరిపాలనా కాలము విఘ్నులు, మేధావులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం ముఖ్యమంత్రి కూడా మంత్రిమండలిలో ఒక సభ్యుడే, అల్టిమేట్ పవర్స్ చీఫ్ మినిస్టర్కి కూడా ఉండవు. క్యాబినెట్ డిసిషన్ ఏదైతే తీసుకుంటారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పాత్ర ఎగ్జిక్యూటివ్ బాడీకి ఇస్తారు. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎందుకు ఇస్తారంటే, స్వతంత్రం వచ్చినటువంటి తరుణంలో చాలామందికి చదువు లేదు ఈ భారతదేశంలో. చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల కనీసం 20% కూడా లిటరలేషన్ లేనటువంటి దుస్థితులు పరిపాలనా పత్రాలు రాయడానికి, డాక్యుమెంట్లు తయారు చేసేటానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి. కాబట్టి ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఈ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు అందరూ కూడా. వీళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి తానా అంటే తందానా అంటూ వీళ్ళే పెద్ద మేధావులు అనుకున్నట్టు, ఇంకెవరికి తెలియనట్టు గూడుపుట ముఖ్యమంత్రితో చేతులు కలిపి రాష్ట్ర ప్రజల సంపదని తలారంతా తిలాపాపం తలాతిడుకులను దోచేసిన మాట వాస్తవం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి పోయి పరిపాలించాలా, ఇంట్లో కూర్చొని పరిపాలించాలా, ఇది పాయింట్. ఈ సచివాలయానికి పోతే ఇప్పుడు ఐఏఎస్ చదువుకున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డికి తెలియదా? అక్కడ సీఎం ఆఫీసు అనేది ఇంట్లో పెట్టి దాన్ని సీఎం ఆఫీస్ అంటారు, అది దొంగల సభ అంటారు దాన్ని. సచివాలయంలో పెట్టకుండా మీరు ఏం చేశారు తాడేపల్లి కొంపలో అంటే, రాష్ట్ర ప్రజల సంపదను మొత్తం లూటీ చేసేసి ఈరోజు మేము ఏం ఎరగం, మళ్ళీ వస్తాం, నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. 6093 అనే క్రిమినల్ నెవర్ అగైన్